అబ్బాయిలకు కూడా యూస్ఫుల్ ఇందులో చెప్పే టిప్స్, బట్ అట్ ద సేమ్ టైం అమ్మాయిలకి ఇంకొంచెం యూస్ఫుల్. ఇంకా ఫస్ట్ అయితే ఇప్పుడు మనం లేచాం లేట్గా, ఇంకా మనం ఏం తినలేదు తాగలేదు. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. సో ఇంట్లో చేసేటప్పుడు గుడ్ గర్ల్స్ లక్షణం ఏంటంటే ఇలా నీట్గా పేపర్ కింద పరిచేయాలి. తర్వాత దీని మీద లెటర్స్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కాబట్టి దండం పెట్టుకోవాలి. హరాద్ అంటారంట హిందీలో, అండ్ ఇంగ్లీష్లో వచ్చేసి ఏదో చెప్పింది గూగుల్, ఇప్పుడే మర్చిపోయా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. బట్ నా పక్కన ఇప్పుడు అద్దం అక్కడెక్కడో ఉంది, లేచి వెళ్ళాలంటే మనకు కొంచెం బద్ధకం. ఏంటి ఇప్పుడు బజ్జీలు వేసుకొని తింటామని అడగకండి, బజ్జీలు వేసుకోవట్లేదు. ఇది మా పూజిత కూడా నేను ఇస్తున్న టిప్పు, కానీ నేను పెట్టుకోవడమే ఫోన్లో చూసి పెట్టుకుంటాను. అట్లుంటుంది మనతోటి, అట్లుంటది మనతోని. హాయ్, హలో ఎవ్రీవన్. సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ పూజిత. సో ఈరోజు వీడియో కొంచెం యూస్ఫుల్గా ఏదైనా చేద్దామని ఆలోచించినప్పుడు నాకు ఈ ఐడియా వచ్చిందనమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఇది అబ్బాయిలకు కూడా యూస్ఫుల్ ఇందులో చెప్పే టిప్స్, బట్ అట్ ద సేమ్ టైం అమ్మాయిలకి ఇంకొంచెం యూస్ఫుల్. ఎందుకంటే అబ్బాయిలకి అంత ఓపిక ఉండదు కదా, బేసిక్గా స్కిన్ కేర్ తీసుకోవాలి ఇలా ఏమైనా అంటే మీకు అంత ఓపిక ఉండదు, బట్ అమ్మాయిలకి తప్పదు. ఇట్ ఈస్ రియలీ నెసెసరీ. అండ్ నేను ఒకటి గట్టిగా ఏం నమ్ముతాను అంటే, మనం ఎంత మేకప్ యూస్ చేసినా ఏం చేసినా న్యాచురల్ రెమెడీస్ చాలా బాగా వర్కౌట్ అవుతాయని నేను బాగా నమ్ముతాను. అండ్ అట్ ద సేమ్ టైం వాట్ వీ టేక్ ఇన్ షోస్ అవుట్. అంటే మనం లోపలికి ఫుడ్ ఏదైతే తీసుకుంటామో అది మన ఫేస్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. మంచి ఫుడ్ తీసుకుంటే మన ఫేస్ గ్లోయింగ్గా, షైన్, బ్రైట్నెస్తో ఇలా ఫిల్ అయిపోయి ఉంటుంది అనమాట. ఒకవేళ మనం జంక్ ఫుడ్ ఎక్కువ తింటే మన ఫేస్ మీద పింపుల్స్, పిగ్మెంటేషన్ ఇవన్నీ రిఫ్లెక్ట్ అవుతాయి. సో అందుకని కొంచెం ఆలోచించి ఆచితూచి తినాలి. యా, ఐ అగ్రీ, చీట్ డేస్ ఉంటాయి, మనకి ఏమైనా జంక్ తినాలనిపిస్తుంది, కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. బట్ తినేటప్పుడు ఆలోచించి చాలా రేర్గా బయట ఫుడ్ తినాలన్నమాట. సో ఇట్ రియల్లీ హెల్ప్స్, మన స్కిన్ని చాలా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. సో ఈరోజు వీడియోలో నేను మీకు రెగ్యులర్గా, రెగ్యులర్గా ఇన్ ద సెన్స్ అట్లీస్ట్ మంత్లో ఒక 2 to 3 times నేను ఫాలో అయ్యే టిప్స్ మీతో షేర్ చేద్దామని అనుకున్నాను అనమాట. అండ్ ఇవి మనకి న్యాచురల్ గ్లోని ఇస్తాయి. అండ్ యూనో ఎక్కువ కెమికల్ ప్రొడక్ట్స్ యూస్ చేయడం వల్ల కూడా మన స్కిన్ మీద ఉన్న న్యాచురల్ ఆయిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఎక్కువ ఆయిల్స్ అదేదైతే మనకి ఫేస్కి ఇంపార్టెంట్ అవి కూడా రిమూవ్ అయిపోతాయి. ఎక్సెస్ రిమూవల్తో పాటు ఇది కూడా రిమూవ్ అయిపోతాయి. అలా కాకుండా మన ఫేస్కి ఎసెన్షియల్ ఉండేవి అలాగే ఉంచి న్యాచురల్గా మన స్కిన్ని హీల్ చేస్తూ ప్రొటెక్ట్ చేసే కొన్ని టిప్స్ మీకు చెప్దాం అనుకున్నాను. అండ్ అంతేకాకుండా అందరికీ బిగ్గెస్ట్ ప్రాబ్లం డార్క్ సర్కిల్స్కి కూడా ఈరోజు ఈ వీడియోలో నేను ఒక మంచి సొల్యూషన్ చెప్పబోతున్నాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా వీకెండ్ లేదా హాలిడే లేదా సండే వాట్ ఎవర్ ఇట్ ఇస్ అలా రొటీన్కి నేను ఏం చేస్తాను అని చెప్పేసి చూపించేస్తాను. ఇంకా ఫస్ట్ అయితే ఇప్పుడు మనం లేచాం లేట్గా, ఇంకా మనం ఏం తినలేదు తాగలేదు. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. మా మమ్మీ తిడుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఈ వీడియోస్ అన్ని చేయడం కాదు, ఫుడ్ టైంకి తినాలి అది ఇదని. బట్ ఇంకా తినలేదు, నాకు టైం కుదరలేదు ఈ వీడియో చేద్దామని చెప్పేసి నేను కొంచెం నా బ్రేక్ఫాస్ట్ పోస్ట్పోన్ చేసాను. బట్ ఫాస్ట్గా ఇవన్నీ కంప్లీట్ చేసి తినాలన్నమాట. ఫస్ట్ అయితే కూర్చుందాం, ఓకేనా? కూర్చుందాం. ఇది ఒక కామన్ రొటీన్ అండి. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు గ్లోయింగ్గా కనిపించాలి, బాగా కనిపించాలి, యూనో అంటే చిన్న చిన్న మైన్యూట్ థింగ్సే, బట్ చాలా అబ్జర్వ్ చేస్తారు జనాలు. నేను చిన్నప్పటి నుంచి ఇవి చాలా అబ్జర్వ్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన నెయిల్స్ నీట్గా ఉండాలి, ఉంటే కంప్లీట్గా చాప్ ఉండాలి, లేదు అంటే నీట్ ప్రాపర్ షేప్లో ఉండాలి. నెయిల్ పాలిష్ ఉంటే ఫుల్గా ఉండాలి, లేకపోతే అస్సలు ఉండకూడదు. ఇలా సగం సగం మాత్రం పెట్టుకోకండి, ఓకేనా? పెట్టుకొని సగం తీయడానికి బద్ధకమయ్యి అలాంటివి చేయకూడదు. అండ్ నేనేం విన్నా అంటే ఎక్కడికైనా కొత్త పర్సన్ని మీట్ అవ్వడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫస్ట్ మనం అబ్జర్వ్ చేసేది మన ఫీట్ ఇంకా మన ఫింగర్స్ని వాటిని అబ్జర్వ్ చేస్తారని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతాను అనమాట. చిన్న చిన్న టిప్సే, బట్ మనల్ని యూనిక్గా ఉండేలా చేస్తాయి అందరిలో. సో ఇవి మనం కొంచెం కేర్ తీసుకోవాలి. యూనో వీక్లీ మంచిగా చక్కగా రొటీన్ చేయడం చాలా మంచిది కదా, నీట్గా ఉంటాం. ఫుడ్ ఎంత ఇంపార్టెంటో, మనం ఎలా డ్రెస్అప్ చేస్తాం, మనం కాస్ట్లీ బట్టలు వేసుకుంటే రిచ్గా కనిపిస్తారు, ఇట్లాంటివి ఆలోచిస్తారు జనాలు.
బట్ కాస్ట్లీ బట్టలు వేసుకుంటున్నారా, ఎలా బట్టలు వేసుకుంటున్నారా అనేదే మ్యాటర్ కాదు. మనల్ని మనం ఎలా పోర్ట్రే చేస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. చిన్న చిన్న విషయాల్లో కూడా యూ కెన్ ఇంప్రెస్ అదర్స్. అండ్ స్కూల్లో కూడా మనకు అందుకే కదా నేర్పిస్తారు ఎప్పుడు మీ నెయిల్స్ నీట్గా చక్కగా కట్ చేసుకొని పెట్టుకోండి అని. నేను ఒకవేళ నాకు ఏదైనా ఏమంటుంది అని 2-3 months ముందు తెలిస్తే అప్పుడు నెయిల్స్ బాగా పెంచుతాను అనమాట. బికాజ్ ఐ లైక్ మై న్యాచురల్ నెయిల్స్ సో మచ్. సలూన్కి వెళ్ళి జెల్ పాలిష్ అవి కూడా చేయిస్తాను, బట్ చాలా రేర్గా. ఇది అమ్మాయిలకి చాలా హెల్ప్ఫుల్ బికాజ్ 2,000-3,000 స్పెండ్ చేసి కూడా జెల్ పాలిష్, యాక్రిలిక్ పాలిష్ చేపిస్తాం. అబ్బాయిలకి అనిపిస్తుంది ఏం చేస్తున్నారా బాబు, జస్ట్ నెయిల్స్ కోసం ఇన్ని వేలు ఖర్చు పెడుతున్నారా, ఎంత వేస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి. అదొక ఫీల్ కదా, ఇట్లా నీట్గా కనిపించడం, మన ఫింగర్స్ ఇట్లా షైన్ అవ్వడం. అది నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. అండ్ మోర్ ఓవర్ నాకు ఏమనిపించింది అంటే ప్రతిసారి సలూన్కి వెళ్ళి నెయిల్ పాలిష్ పెట్టించుకున్నప్పుడు, జెల్ నెయిల్స్ పెట్టించుకున్నప్పుడు వాళ్ళు ఇట్లా బఫ్ చేస్తారు కదా మన నెయిల్స్ని పైన నుంచి బఫ్ చేసేస్తారు క్లియర్గా. అది ఎక్కువ బఫ్ చేయడం వల్ల అండ్ యూవీ హీట్ కూడా పెడతారు కాబట్టి అప్పుడు కొంచెం మనకి మన ఫింగర్స్ డ్యామేజ్ అవుతాయేమో, ఫ్రీక్వెంట్గా చేయించుకోకూడదు. అండ్ అలా మనం డ్యామేజ్ చేయించుకోవడానికి మనం రివర్స్లో డబ్బులు కడుతున్నాం అని చెప్పి అప్పుడప్పుడు అందంగా కనపడాలంటే కొంచెం నెయిల్స్ని డ్యామేజ్ చేయాలి, తప్పదు. కాకపోతే మరి ఇన్ని డబ్బులు కట్టి ఎందుకు అని చెప్పేసి నాకు అనిపించి నేను అప్పటి నుంచే ఇంట్లోనే చేసుకుంటున్నాను అనమాట. మంచిగా నీట్గా ఎలా ఉంటే అలా ఫైల్ చేసుకోవడం అది. సో గైజ్ ఇప్పుడే నేను నెయిల్ పాలిష్ రిమూవ్ చేశాను. చూడండి, నేను యూజువల్గా లిక్విడ్ కంటే ఇలా వైప్స్ యూజ్ చేసేస్తారు, చాలా ఈజీగా ఉంటుంది అని చెప్పేసి. కానీ చూసారా నెయిల్ పాలిష్ ఎక్కువ పెట్టడం వల్ల ఫింగర్ ఎలా అయిందో. సో ఇది మనకి నెయిల్ పాలిష్లో ఉండే కలర్ వల్ల నాకు లాస్ట్ టైమే నేను దీన్ని అబ్జర్వ్ చేశాను. బట్ ఇది చూడండి, ఇది నెయిల్ పాలిష్ కాదు, ఎంత బట్టి తుడిచినా పోవట్లేదు. ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. ఇలాంటివన్నీ ఎప్పటికప్పుడు గాలి ఆడదివ్వాలి, సమ్ ఆయిల్ ఆర్స్ అలా పెట్టి కొంచెం హీల్ చేయాలి. బట్ నాకు టైం లేదు బేసిక్గా, షూటింగ్ అవి ఉన్నప్పుడు ఇలా నేను ప్లెయిన్గా వేసుకొని వెళ్ళలేను. సో నెక్స్ట్ టైం నుంచి నేను నెయిల్ పాలిష్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు బ్రాండ్ సెలెక్ట్ చేసుకోవడం కూడా చాలా కేర్ఫుల్గా ఉన్నాను. బట్ ఇప్పుడైతే ఇది ఇలా వదిలేలేము కదా, దీన్ని సెట్ చేయాలి కాబట్టి. సో నేను రీసెంట్గా దీనికోసం నెట్లో వీడియోస్ చూసేసి ఇది ఆర్డర్ చేసేసుకున్నాను అనమాట. అగారో నెయిల్ డ్రిల్ అండ్ పాలిషర్ 18-1 కిట్ ఇది. ఇందులో చాలా దీన్ని మ్యానిక్యూర్ అండ్ పెడిక్యూర్ చేయడానికి యూస్ చేస్తారంట. ఇంకా మనం సలూన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, హ్యాపీగా ఓపిక ఉన్న వాళ్ళు ఇంట్లోనే చేసుకోవచ్చు. అండ్ మనకి సలూన్లో ప్రాబ్లం ఏంటంటే గైస్, వాళ్ళకి ప్రెషర్ ఎంత పెడుతున్నాం అనేది తెలియదు వాళ్ళకి. బేసిక్గా వేరే వాళ్ళు చేసేటప్పుడు మనకు తెలీదు ఎంత ప్రెషర్, మనకి ఎంత పెయిన్ అవుతుంది అనేది వాళ్ళకి తెలీదు. కేర్ఫుల్గానే చేస్తారు, బట్ సమ్ టైమ్స్ మనకు కొంచెం పెయిన్ అనిపించవచ్చు. అదే మన ఇంట్లో చేసుకుంటే మనకు తెలుస్తుంది అనమాట నెయిల్ ఎంత డ్యామేజ్ అవుతుంది, మనం ఎంత జాగ్రత్తగా చేసుకోవచ్చు అని చెప్పేసి. సో ఈ ప్రోడక్ట్కి ఇలా, సో ఇందులో ఉన్నాయి కదా, ఇది ఒకటి క్లాక్ వైజ్ డైరెక్షన్ అండ్ ఇంకోటి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అనమాట. ఇలా అంటే మీకు ఏ డైరెక్షన్లో కావాలంటే ఆ డైరెక్షన్లో చేయడానికి. అండ్ ఇవి వచ్చేసి స్పీడ్స్, బేబీ, అడల్ట్, మీడియం, ఫాస్ట్, స్ట్రాంగ్ అనమాట. సో ఇది లైట్ అనమాట, మీరు చేసుకునేటప్పుడు ప్రిసైజ్గా చేసుకోవడానికి లైట్ ఒకటి ఇచ్చేసారు. అండ్ ఇప్పుడు దీని టూల్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో దీనికి ఇలా ఇన్ని బిట్స్ ఇచ్చేసారు అనమాట, ఇవి దీనికి అటాచ్ చేసేసుకోవచ్చు మనం. అండ్ మనం నెయిల్స్ చేసుకున్న డస్ట్ ఎక్కడ పడకుండా దీనికి కూడా ఇలా సపోర్ట్ ఇచ్చేసారు. సో ఫస్ట్ అయితే నా నెయిల్ని నేను ఇలా డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి చూసారు కదా, ఇన్ని డిఫరెంట్ టూల్స్, మనం వీటిని యూస్ చేసి హ్యాపీగా ఇంట్లో పెడిక్యూర్ చేసేసుకోవచ్చు. అండ్ కేబుల్ కూడా ఇచ్చేసారు ఛార్జింగ్కి. దీంతో పాటు ఇప్పుడు నేను మీకు దీన్ని ఎలా యూస్ చేయాలి అనేది కూడా చూపిస్తాను, దాని తర్వాత మనం మన టిప్స్లోకి వెళ్ళిపోదాం. సో చాలామందికి ఇది హెల్ప్ఫుల్ ఉంటుంది కదా, బేసిక్గా నేనే ఇది ఎలా చేయాలి అని చెప్పేసి చూసి చాలా వీడియోస్ చూసి నేర్చుకున్నాను. సో దట్ మీకు కూడా కొంతమందికి హెల్ప్ఫుల్ ఉంటుంది అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను నేను. ఫస్ట్ అయితే మనం దీన్ని నీట్గా సెట్ చేద్దాం. ఈ ఎల్లో కలర్ ఏదైతే ఉందో దాన్ని మనం తీసేసి మన నెయిల్ని నార్మల్ హెల్తీగా చేయాలన్నమాట ఫస్ట్. సో దానికోసం మనం ఏం చేయబోతున్నాం అంటే, ఇది అబ్బాయిలకు కూడా హెల్ప్ఫుల్. చాలామందికి ఇట్లా డస్ట్ వల్ల, పొల్యూషన్ వల్ల కూడా ఒకసారి మన నెయిల్స్ ఇట్లా అవుతుంటాయి. అట్లాంటప్పుడు 1-2 నెయిల్స్ కంటే కూడా సలూన్కి వెళ్ళి చేయించుకోవచ్చు. బట్ మన ఇంట్లో అయితే మనకి పెయిన్ తెలియకుండా చాలా ప్రశాంతంగా, నీట్గా, కూల్గా చేసుకోవచ్చు అని చెప్పేసి నేను ఇంట్లో చేసుకోవడం ప్రిఫర్ చేస్తాను అనమాట. సో ఇంట్లో చేసేటప్పుడు గుడ్ గర్ల్స్ లక్షణం ఏంటంటే ఇలా నీట్గా పేపర్ కింద పరిచేయాలి. తర్వాత దీని మీద లెటర్స్, ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కాబట్టి దండం పెట్టుకోవాలి. ఇప్పుడు మనం నీట్గా మన పని కానిద్దాం. ఫస్ట్ అయితే దీన్ని రిమూవ్ చేద్దాం. దీనికి నేను ఈ టూల్ తీసుకుంటున్నా. ఓకే, దీన్ని ఇందులో సెట్ చేస్తున్నాను. సెట్ చేసిన తర్వాత దీనికి ఇలాగా ఫిక్స్ చేయాలన్నమాట. ఇది కావాలంటే పెట్టచ్చు, లేదంటే నేను న్యూస్ పేపర్ కూడా వేసా కాబట్టి మీకు జస్ట్ చూపించడానికి బట్ట. అండ్ స్లోగా ఈ డైరెక్షన్ పెట్టి దీన్ని స్టార్ట్ చేస్తున్నాను.
ఇంకా ఏమైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అలా ఉన్నా కూడా ట్రీట్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో నాకు ఎక్కువ అవ్వలేదు, జస్ట్ ఒకటే లేయర్ ఎల్లోయిష్ అయింది కాబట్టి నేను దాన్ని ఒకటే రిమూవ్ చేస్తున్నా. అసలు నాకు పెయిన్ అనేది తెలియట్లేదు, ఎందుకంటే నేను చేసుకుంటున్నా కాబట్టి. ఇలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ దీని హెడ్ మారుస్తున్నా. ఇంకొక హెడ్ ఉంది కదా, అది వేస్తున్నా ఇప్పుడు. ఇది ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే రిమూవ్ చేసేస్తాం. సో ఇది చూసారు కదా ఎంత సాఫ్ట్ ఉందో. సో దీంతో ఇప్పుడు మనం చేసేద్దాం. మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయొచ్చు నా నెయిల్ క్లియర్గా బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇంతకు ముందు ఎలా ఉంది అని చెప్పేసి. కావాలంటే దీనికి కూడా కొంచెం ఎల్లోయిష్ ఉంది కదా నెయిల్ పాలిష్ వల్ల, దీన్ని కూడా సెట్ చేసేద్దాం ఒకేసారి. సో యాక్చువల్లీ నా ఫింగర్ నెయిల్స్ చాలా షేప్లోనే ఉన్నాయి ఆల్రెడీ. నేను వీటిని ఎక్స్ట్రా షేప్ చేయాల్సిన అవసరం లేదు. నేను వీటికి ఎలాగో ఇప్పుడు నెయిల్ పాలిష్ పెడతా కాబట్టి మరీ ఇప్పుడు నేను షేప్ చేసేస్తే ఇవి షార్ట్ అయిపోతాయి అనమాట. కొంచెం లెంత్ నాకు కావాలి, అందుకని వీటిని ఎక్కువ షేప్ చేయట్లేదు. బట్ నేను జస్ట్ అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట. సో అలా చూసారు కదా, ఇమ్మీడియట్గా మీరు బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిజల్ట్స్ చూడొచ్చు. నా నెయిల్ ముందు ఎలా ఉంది అండ్ ఇప్పుడు ఎంత డిఫరెన్స్ ఉంది అని చెప్పేసి. ఇందాక ఫుల్ ఎల్లో ఉంది, నాకే భయం వేసింది, అమ్మో నా నెయిల్కి ఏమైంది అని చెప్పేసి. నొప్పి ఏం లేదు, బట్ కలర్ చేంజ్ అయితే అయింది. అండ్ దట్ హ్యాపెన్స్ ఎక్కువ పొల్యూషన్లో తిరిగినా, లేదా యూనో మన లెగ్స్ని ఎక్కువ క్లోరైన్ వాటర్లో కానివ్వండి అలా కానీ ఉన్నా కూడా, లేదు అంటే కొన్నిసార్లు మనం యూస్ చేసే నెయిల్ పాలిష్ కూడా మన ఫింగర్స్ని ఎల్లో చేసేస్తుంది అనమాట. సో అలాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని మంచి బ్రాండ్స్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. తెలీదు, బట్ అందులో మనకి పారబెన్స్ కానివ్వండి లేదా యూనో కొంచెం కెమికల్స్ లేనివి సెలెక్ట్ చేసుకొని 100% వీగన్ 100% క్రూయాలిటీ ఫ్రీ అని ఉంటాయి, అవి చూసి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట నెయిల్ పాలిష్. ఇది నాకేం సివియర్ అవ్వలేదు, కొంతమందికి సివియర్ కూడా అవ్వచ్చు. సో అలా కాకుండా కొంచెం మనం జాగ్రత్తగా ఉంటే మంచిది. సో నాకు ఈ ప్రోడక్ట్ చాలా హెల్ప్ఫుల్ అనిపించింది, అందుకే ఒకసారి చూపిద్దామని చెప్పి నేను మీకు ఈ వీడియో చేశాను. చాలా నీట్గా అలాగే మనం ఎలా తీసామో అలాగే ప్యాక్ చేసుకోవాలి. సో ఇది నేను లింక్ మీకు ఒకవేళ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను గైస్, మీరు హ్యాపీగా ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ ఎడ్జెస్లో మీరు షేప్ చేసుకోవాలి అంటే ఇంత చిన్న ప్రిసైజ్ టూల్స్ కూడా ఇచ్చారు దీనికి. ఇవి ఎలా యూస్ చేయాలి అంటే ఇప్పుడు ఇలా ఉంది కదా, స్లోగా ఆన్ పెట్టేసుకొని ఆన్ చేసి ఇప్పుడు ఎడ్జెస్ ఉందనుకోండి, ఇలా ఎడ్జెస్లో నీట్గా చేయొచ్చు. ఈ షార్ప్ ఎడ్జెస్లో ఒక్కొక్కసారి మనకు చేయడానికి రాదు కదా, అట్లాంటప్పుడు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇక్కడ చూసారా, ఇక్కడ డస్ట్ ఏమైనా ఉన్నా ఇంత నీట్ అండ్ క్లీన్ టైడీ ఉండడం ఇలాగే. సో ఇలా అప్పుడప్పుడు వీక్లీ వన్స్ ఒకసారి మనం మానిపడి. ఇంకొకటి కూడా ఉంది బెస్ట్, అది చెప్పడం మర్చిపోయా ఫస్ట్. కొంతమందికి పగుళ్ళు ఉంటాయి కదా కాళ్ళ పగులకి, దానికోసం కూడా చూసి ఆర్డర్ చేసా. బేసిక్గా మా మమ్మీకి కూడా కొంచెం ఎప్పుడైనా హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పేసి. మనం ఎంత నీట్గా చూసుకున్నా కూడా మన లెగ్స్ ఇంట్లో ఒక్కొక్కసారి ఈ టైల్స్ వల్ల దానివల్ల మనకి కాళ్ళకి పగుళ్ళు వస్తాయి కదా. సో అవి కూడా నాకైతే ఏం మెస్ లేదు. ఒకవేళ మెస్ ఏమైనా ఉంది లేదా సాఫ్ట్ చేసుకోవాలి మీరు వెనకాల అని అనుకుంటే అప్పుడు దీన్ని ఇలా ఆన్ చేసి స్లోగా ఇలా రబ్ చేస్తే మీకు పగుళ్ళు ఏమైనా ఉన్నా కూడా ఇక్కడ పోతాయి అన్నమాట. సో అందుకే దీన్ని హ్యాపీగా మనం పెడిక్యూర్కి కూడా యూస్ చేయొచ్చు అని చెప్పేసి వేశారు. నాకు బేసిక్గా ఎక్కువ పగుళ్ళు లేవు, అందుకే మీకు కనిపించట్లేదు. బట్ ఇది మా మమ్మీకి కూడా హెల్ప్ఫుల్ ఉండొచ్చు అని చెప్పేసి నేను ఆర్డర్ చేశాను. ఇంట్లో టైల్స్లో మనం తిరిగితే ఎక్కువ ఎలాగో కొంచెం పగుళ్ళు వస్తూ ఉంటాయి కదా అప్పుడప్పుడు. సో దానికి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో వన్ ప్రోడక్ట్ మల్టిపుల్ బెనిఫిట్స్ అని చెప్పేసి నేను ఇంట్లోనే పెడిక్యూర్ చాలా ఖర్చు పెడతాం కదా బయట, అందుకని ఆ కాస్ట్ కట్టింగ్ అంతా చేద్దామని చెప్పేసి ఇంట్లోనే నేను ఆర్డర్ పెట్టేశాను అనమాట. అండ్ నాకైతే చాలా నచ్చింది ఈ ప్రోడక్ట్, చాలా బాగుంది కూడా. సో అది గైజ్, ఒకవేళ మీకు ఇది నచ్చితే మీరు దీన్ని హ్యాపీగా, దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, కావాలంటే ఆర్డర్ చేసేసుకోవచ్చు. అండ్ ఇది అయిపోయింది కాబట్టి మనం నీట్గా ఈ మెస్ అంతా క్లియర్ చేసేసి
వెళ్ళి చక్కగా డార్క్ సర్కిల్స్ టిప్ ఒకటి మీకు చూపిస్తాను ఇప్పుడు ఎలా ఏంటి. అది మోస్ట్ ఇంపార్టెంట్ కదా, అందరికీ ఎక్కువ ఫోన్లు చూస్తాం, ఎంత విన్నా వెనుకున్నా చెప్పినా ఫోన్ చూడొద్దు, బ్లూ రేస్ చాలా ఎఫెక్టివ్, ఇవన్నీ తెలిసి కూడా మనకు తప్పదు, మన పని రోజు ఫోన్లోనే ఉంటుంది. పనున్నా లేకపోయినా టైంపాస్కి కూడా రీల్స్ స్క్రోల్ చేయడానికి చూస్తాం. ఇంట్లో మమ్మీలు పేరెంట్స్ ఇంకెవరు ఏం చెప్పినా కూడా మనం అసలు వినేదే లేదు, తగ్గేదేలే అన్నట్టు మొబైల్ ఎక్కువ యూజ్ చేస్తాం. తెలుసు దానివల్ల ఎఫెక్ట్స్ ఉంటాయని, కానీ అది వదలలేం, చాలా అడిక్టివ్ అయిపోయింది మనకి మొబైల్. సో దానికి చాలా ఇంపార్టెంట్ టిప్ ఒకటి షేర్ చేస్తాను. ఇట్ రియల్లీ వర్క్స్, నాకైతే చాలా వర్క్ అవుతుంది అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ పడేసి వస్తే ఒక్క నిమిషం. ఇది మన నెక్స్ట్ ఆయుధం. ఈ ఆయుధం ఏంటో మళ్ళీ చూపిస్తాను. సో ఇది మనం ఇంట్లో మన కిచెన్లో కనిపించేది అనమాట. దీన్ని ఏమంటారో నాకు తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా మమ్మీని ఇప్పుడు వెళ్ళి డిస్టర్బ్ చేస్తే చాలా కోపం వస్తుంది మా మమ్మీకి. సో దిస్ ఇస్ కరక్కాయ. మీకు దగ్గరున్న జనరల్ స్టోర్లో, కిరాణా స్టోర్లో చాలా ఈజీగా దొరికేస్తుంది. హరాద్ అంటారంట హిందీలో, అండ్ ఇంగ్లీష్లో వచ్చేసి ఏదో చెప్పింది గూగుల్, ఇప్పుడు మర్చిపోయా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. చాలా సైంటిఫిక్ నేమ్ ఏదో ఉంది దీనికి. ఇండియన్ హాగ్ ప్లంప్ ఆర్ చెబులిక్ మైరోబలన్. Karakia in English translates to Indian hog plum or Chebulak myrobalan. నేను కరెక్ట్ It's a చెప్పాను fruit సరే. and specifically refers చాలు to చాలు the అక్క, fruit of చాలు the చాలు ఇంకా terminal ఆపు చాలు. సో ఇది బేసిక్గా ఇది పాతకాలంలో వాడేవాళ్ళంట. నేను చాలా రీసెర్చ్ చేసి దీని గురించి డార్క్ సర్కిల్స్ కోసం ఇది బాగా పనిచేస్తుంది అని చెప్పేసి దీన్ని మనం తెచ్చుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఇది వాటర్, ఓకే, అసలు ఫోన్ తక్కువ చూసి ఎక్కువ వాటర్ తాగి మనం హైడ్రేటెడ్గా ఉండి క్యారెట్స్ తిని స్కిన్ బాగా చూసుకుంటే అసలు ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉండదని. బట్ మనం ఇవన్నీ చేయం కదా, అందుకే మనం ఇలాంటివి ఎత్తుకుంటాం అనమాట. సో దీన్ని కరక్కాయని బాగా రబ్ చేయాలి దీనికి. ఇంత వచ్చింది. సో ఇలా ఈ కన్సిస్టెన్సీ మీకు అనిపిస్తుందా? ఈ కన్సిస్టెన్సీకి రింగ్ ఫింగర్ తీసుకొని, రింగ్ ఫింగర్తో ఇది అద్దంలో చూసి అప్లై చేసుకోవచ్చు. ఫోన్ చూడొద్దని నేను మీకు ఫోన్లో చెప్తున్నట్లు ఉంటుంది మనతోటి. బట్ నా పక్కన ఇప్పుడు అద్దం అక్కడెక్కడో ఉంది, లేచి వెళ్ళాలంటే మనకు కొంచెం బద్ధకం. సో ఇది కళ్ళ కింద చుట్టూ నీట్గా అప్లై చేసుకోవాలన్నమాట. మనం బయట కొనే ప్రోడక్ట్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ డేట్ ఉంటాయి, అది ఇదని ఆలోచించాలి. ఈ ప్రోడక్ట్స్కి ఇలా తెచ్చి యూస్ చేస్తే ఆ టెన్షన్ కూడా ఉండదు మనకి, డేట్ అయిపోతుందా ఏంటి అని. అండ్ ఒక్కసారి కొంటే మనకు చాలా రోజులు వర్క్ చేస్తుంది అనమాట. రియల్లీ రోజు మీరు దీన్ని యూస్ చేయాలి. అట్లీస్ట్ ఒక 30 days యూస్ చేస్తే మీకు దీని రిజల్ట్ చాలా బాగా అనిపిస్తుంది. చాలా ఓపిక్గా చేయాలి అండ్ వెరీ ఈజీగా, అసలు టైం టేక్ కానే కాదు. ఇలా ఒకటి తెచ్చుకోండి, అది తెచ్చుకోండి, జస్ట్ ఒక 2 minutes కరెక్ట్గా రబ్ చేస్తే మీకు 2 daysకి సరిపోయే క్వాంటిటీ వస్తుంది. అండ్ ఇది ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం కూడా లేదు, జస్ట్ 10 minutes అలా మీరు అలా స్నానంకి వెళ్ళే ముందు చేసేసి ఒక 10 minutes అలా పెట్టేసి తర్వాత స్నానంకి వెళ్ళిపోతే నీట్గా పని అంతా అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని మనం ఇలాగే 10 minutes ఉంచాలి. సో 10 minutes అయిపోయింది గైస్. ఎక్కువ డ్రై అవ్వనివ్వకూడదు, ఎందుకంటే స్కిన్ మరి డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఎక్కువ వ్రింకిల్స్ వచ్చేలాగా అవుతుంది మళ్ళీ, అందుకని అలా కాకూడదు. జస్ట్ 10 minutesకి వాష్ చేసుకోవాలి. నేను వాష్ చేసేసుకుంటే 1 minute. సో అలా నేను వాష్ చేసేసుకొని వచ్చేసాను అనమాట. ఇంకా లాస్ట్ స్టెప్, ఇది చాలా యూస్ఫుల్, చాలా అసలు నా ఫేవరెట్ అండ్ నెక్స్ట్ లెవెల్ వర్క్ చేస్తుంది అనమాట. ఫస్ట్ దీనికైతే శనగపిండి తీసేసుకున్నా కొంచెం. ఏంటి ఇప్పుడు బజ్జీలు వేసుకొని తింటామని అడగకండి, బజ్జీలు వేసుకోవట్లేదు. ఇది కూడా స్కిన్ కేర్కి చాలా బాగా వర్క్ చేస్తుంది. మీ దగ్గర కర్డ్ ఉంటే కర్డ్ కానివ్వండి, లేదా పెరుగు ఉంటే పెరుగు కానివ్వండి, చాలా ఈజీ, జస్ట్ 2 ingredients. ఇట్ రియల్లీ వర్క్స్ అమేజింగ్. ఒకవేళ మీరు ఎప్పుడైనా ఎండలో బాగా తిరిగేసి వచ్చారు, ట్యాన్ పోవాలి వెంటనే అంటే కూడా జస్ట్ కొంచెం పెరుగు తీసుకొని ఫుల్ కొంచెం అలా స్క్రబ్ చేసేసి ఒక 5 minutes ఉండి స్నానంకి వెళ్ళిపోండి. ఆయన కొంచెం స్మెల్కి కష్టం ఉండడం, బట్ చాలా బాగుంటుంది, చాలా బాగా వర్క్ చేస్తుంది. అసలు ట్యాన్ అంతా ఇట్లా చిటికలో రిమూవ్ చేస్తుంది. అండ్ మిల్క్లో కూడా చాలా మంచి ప్రాపర్టీస్ ఉంటాయి అనమాట, మన స్కిన్కి చాలా బాగుంటుంది యూజ్ చేస్తే. సో దీనిలోకి నేను ఇప్పుడు కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను, బికాస్ కర్డ్ నేను ఎప్పుడు యూజ్ చేస్తా, బట్ అందుకే మిల్క్ ఈసారి ట్రై చేద్దామని మిల్క్ యాడ్ చేస్తున్నాం. బట్ మిల్క్ కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది. ఆల్టర్నేటివ్ మీరు ఇదిగోండి, ఇక్కడ వచ్చేసింది మనకి మిల్క్, ఇందులో కొంచెం వేసుకుందాం. జస్ట్ కొంచెం కన్సిస్టెన్సీ కోసం అంతే. ఇప్పటికే మనం కొంచెం ఎక్కువ వేసాము, బట్ పర్లేదు, ఏం పర్లేదు, కొంచెం ఎక్కువ తక్కువైనా.
సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, నేను దీనికోసం మీరు అబ్జర్వ్ చేస్తే నేను గ్లాస్ ఐటమ్స్ అండ్ ఇది పింగాణి అనమాట ఇలాంటివి యూజ్ చేస్తున్నా, ప్లాస్టిక్ యూజ్ చేయట్లేదు. ఎందుకు అంటే మనం చిన్న చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్ మన లైఫ్లో చేసేవి చాలా మంచి రిజల్ట్ చూపిస్తాయి అనమాట. అండ్ వాటర్ తాగేటప్పుడు కుండలో తాగడం లేదా గ్లాస్లో తాగడం చాలా బాగుంటుంది. ఇట్ రియల్లీ మేక్స్ యూ గ్లో ఫ్రమ్ ఇన్సైడ్, ఇందాక చెప్పినట్టు. సో చిన్న చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్ కొంచెం పొద్దున్న లేగడము, కొంచెం మంచిగా ఎక్కువ వాటర్ తాగడం, ఇట్లాంటివి నేను ఎలాగో చేయను, బట్ చెప్తున్నాను. కొంచెం నా అలా కాకుండా కొంచెం మంచి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు విని కొంచెం ఫాలో అవుతారు అని చెప్పేసి. సో ఇప్పుడైతే దీన్ని నీట్గా ఫేస్కి పెట్టేసుకుంటున్నాను అనమాట. ప్లాస్టిక్ బాటిల్లో స్టోరేజ్ చేసి బైకుల్లో అంటే బైకుల్లో, కార్లలో అంటే కార్లలో అలా పెట్టేసి ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్లు చేసేసి తర్వాత తిరిగేసి వచ్చి మళ్ళీ అదే వాటర్ అది కనపడని డేంజర్. ఎంత అంటే అసలు మనకు అప్పుడేం తెలియదు, తర్వాత స్లోగా దాని ఎఫెక్ట్ మన మీద పడుతుంది. మ్యాక్సిమం చాతనైనంత మటుకు ప్లాస్టిక్ని అయితే అవాయిడ్ చేయండి. నేను కూడా మ్యాక్సిమం అదే ట్రై చేస్తున్నాను. మనం ఏదో బయట కొనేసుకున్నాం బిస్లరీలు అది అని, వాటర్ మన బాటిల్లో మనం క్యారీ చేసుకుంటే సూపరు. ఇంకా ఇప్పుడు కొత్త టిప్ కూడా వచ్చింది, కప్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. దాన్ని కూడా నేను కూడా ట్రై చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు కొంచెం కాఫీ టీ అలవాటు ఎక్కువ ఉంది. బయట ఈ డిస్పాజబుల్ గ్లాసులు ఇవన్నీ ఏం వాడుకోకుండా మ్యాక్సిమం మన చేతిలో ఉన్న పనిని మనం మెయింటైన్ చేసుకోవటం బెస్ట్ అనిపిస్తుంది. సో ఇదంతా అయిపోయిన తర్వాత నేను 10 minutes అలా ఉంచి దీనికి కడిగేస్తాను అనమాట. ఎక్కువసేపు ఉంచను, 10-15 minutes చాలు, మీకు మంచి రిజల్ట్ చూపిస్తుంది. సో అలా చేసిన తర్వాత, వాష్ చేసిన తర్వాత మాత్రం కొంచెం మీరు ఏదైతే మాయిశ్చరైజర్ వాడతారో ఆ మాయిశ్చరైజర్ కొంచెం జస్ట్ హైడ్రేషన్ కోసం పెట్టుకోండి చాలు. ఇవన్నీ చేసుకోవటం కూడా మనకు ఒక ప్లస్ పాయింట్. కనీసం 20-15 minutes అయినా కీరా ముక్కలు ఏవో కళ్ళ మీద పడేసుకుంటే ఫోన్ చూడటం తగ్గిస్తాం. ఇది మా పూజిత కూడా నేను ఇస్తున్న టిప్పు. కానీ నేను పెట్టుకోవడమే ఫోన్లో చూసి పెట్టుకుంటాను, అట్లుంటుంది మనతోటి. అట్లుంటది మనతోని. సో మొత్తం పెట్టుకోవాలి. యాక్చువల్లీ నాకు ఇప్పుడు చైన్, మైక్ ఇవన్నీ ఉన్నాయి, అందుకే నేను నెక్ దగ్గర పెట్టట్లేదు. లేకపోతే ఒక్క నిమిషం ఉండు, మాక్సిమం కళ్ళ కింద నలుపులు వచ్చినాయి అవి ఇవి వాడే కంటే కూడా మనం స్క్రీన్ టైమింగ్ కొంచెం తగ్గించుకుంటే చాలా 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 మంచిది. అండ్ ఇలా మన ఎల్బోస్ దగ్గర మనకు కొంచెం డార్క్ ఉంటుంది కదా ఎప్పుడైనా, సో దానికి కూడా అందరికి ఉంటుంది మోస్ట్లీ డార్క్నెస్. సో దానికి కూడా నీట్గా అప్లై చేసేసుకుందాం. నీట్గా ఎల్బోస్ దగ్గర కూడా నేను పెట్టేసుకుంటాను. సో ఇలా 10 minutes పెట్టేసుకోవాలి. ఇదైతే వాష్ చేసుకొని వస్తా, ఏమైనా ముట్టుకోవాలంటే కష్టం అవుతుంది. సో అదనమాట గైస్, ఇలా ప్యాక్ వేసుకున్నప్పుడు మంచిగా ఇలా ప్రశాంతంగా కూర్చోవాలి. నేను అలాగా గోల చేస్తూ తిరుగుతూ డాన్స్ వేయకూడదు అనమాట. చాలా చక్కగా కూర్చొని, కుదిరితే 2 కీరా ముక్కలు కూడా పెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను వాష్ చేసేసుకుంటాను తర్వాత వీడియో అయిపోతుంది. బికాస్ వీడియో ఇప్పటికే చాలా లెంతీ అయిపోయింది. టిప్ అయితే ఇది, నెక్స్ట్ వాష్ చేసుకోవడం ఒకటే మిగిలింది, ఇంకేం లేదు. ఇది ఫైనల్ స్టెప్. మీకు ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్గా అనిపిస్తుంది అని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో ఎందుకు చేశాను అంటే చాలా ఈజీగా ఉంటుంది అండ్ మీ అందరికీ చాలా చిటికలో అయిపోయే బేసిక్ కొన్ని టిప్స్ చెప్దామని చెప్పేసి చేశాను అనమాట. చాలా రోజులు అయింది కదా మనం ఇలా స్కిన్ కేర్ వీడియో చేసి. అండ్ ట్రస్ట్ మీ, 30 daysలో మీ డార్క్ సర్కిల్స్ మాయం. మీరు నిజంగానే ఫాలో అయ్యి చూడండి. ట్రై చేశాక ఎలా అయ్యింది అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ రిజల్ట్ కూడా తప్పకుండా కనిపిస్తుంది, అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఏమేమి వీడియోస్ చేయాలో అవి కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నేను మీ పూజిత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ గైస్, లవ్ యూ ఆల్. నాకు మాట్లాడడానికి రావట్లేదు, కొంచెం టైట్ అయిపోతుంది. బాయ్ బాయ్ బాయ్. ఐ హ్యావ్ టు వాష్ మై ఫేస్. బాయ్.